హలో, వాట్ ఈజ్ ఎగ్ ఫ్రీజింగ్? ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఈ కాలం ఆడవాళ్ళు కొన్ని రీజన్స్ మూలంగా లైక్ ప్రొఫెషనల్, పర్సనల్ మరియు ఇంకొంతమంది హెల్త్ రీజన్స్ మూలంగా తల్లులు కావాలనుకోవటం లేట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళు హెల్తీగా ఉన్నప్పుడే లేదా చిన్న వయసులోనే అండాలని అంటే వాళ్ళ ఎగ్స్ని భద్రపరచుకోవచ్చు. ఇలా ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే రెడీగా ఉన్నారో వాటిల్ని ఫర్టిలైజ్ చేసుకుని మనం ఎంబ్రియోస్ చేసుకుని మళ్ళీ తల్లులు కావాలన్న విష్ని నెరవేర్చుకోవచ్చు. సో ఎగ్ ఫ్రీజింగ్లో మనకి స్టెప్స్ ఏంటి? యూజువల్గా ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు అంటే నెలసరి వచ్చినప్పుడు ఒక స్కాన్ చేసి 2వ రోజు లేదా 3వ రోజు నుంచి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఈ ఇంజెక్షన్స్ అంత నొప్పిగా ఏమి ఉండవు. రోజు ఒక 10 రోజులు ఉంటాయి. ఈ ఇంజెక్షన్స్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో స్కాన్స్ కూడా ఉంటాయి. అండాలు ఎంత సైజ్ వరకు వచ్చినాయి అని చూడడానికి. కరెక్ట్ సైజ్ వచ్చినాక అంటే మాకు మెచ్యూర్ అనిపించినాక కొంచెం మత్తిచ్చి ఎగ్స్ని తీస్తాము. ఈ ఇచ్చిన ఫ్లూయిడ్ని ఎంబ్రియాలజిస్ట్ ల్యాబ్లో పరీక్ష చేసి వాటిలో మంచి వాటిని మెచ్యూర్గా ఉన్న వాటిని భద్రపరుచుతారు. ఇలా భద్రపరిచిన ఎగ్స్ని మనం 5 నుంచి 10 ఇయర్స్ వరకు కూడా వాడుకోవచ్చు. సబ్-జీరో టెంపరేచర్స్ అంటే టెంపరేచర్స్లో ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తే మూలంగా అదే స్టేట్లో అవి ఉండిపోతాయి. ఈ ఎగ్స్ క్వాలిటీ కానీ లేదా ఇతరత్ర ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండవు. సో మీరు పెద్ద వయసు అయినాక కూడా మీ ఎగ్స్ మాత్రం చిన్న వయసులోనే ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ రావటం మరియు బేబీస్ కూడా మచ్ హెల్దియర్గా పుడతారు. చాలామందికి అపోహ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే వాళ్ళకున్న ఎగ్స్ అన్నీ కూడా తీరిపోతాయని. అలా ఏమీ కాదు. ఆ నెలకి ఏ అయితే ఎగ్స్ ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉందో వాటిల్ని మేము తీసి భద్రపరుచుతాము. సో ఈ ప్రొసీజర్ అయినాక కూడా మీకు ప్రతి నెల నెలసరి వస్తుంది. ప్రతి నెల అండాలు అంటే ఎగ్స్ అన్నవి ఉత్పత్తి అవుతాయి. చాలామంది హీరోయిన్స్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్ ఈ మధ్య ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎగ్జాంపుల్ మెహరీన్ పిర్జాదా, ఉపాసన ఇలాంటి సెలబ్రిటీస్ అందరూ కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుని తర్వాత తల్లిలా అవుదామనుకున్న వాళ్ళే. థ్యాంక్ యూ.